దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 70వ కీర్తన 5వ వచనమును మనం చూడబోతున్నాం. కీర్తన 75 5వ వచనము. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకము. ఈ ఒక్క వాక్యమే అంటే మీరు తెలుగు ప్రజలు మీరు త్వరగా చదువుతారు. నేను స్లోగా దాన్ని అన్నిటినీ స్ప్లిట్ చేశాను. ఆ ఒక్క వాక్యంనే కామాతో, అక్కడ కామా లేదు బైబిల్లో కొన్ని చోటు, నేను కమా పెట్టి స్ప్లిట్ చేస్తే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రాయబడి ఉంది, నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా అని అంటున్నాడు. అంటే ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, శ్రమల పాలై, నేను శ్రమల పాలయ్యాను, దీనుడనైతిని దేవా అని అంటున్నాడు ఫస్ట్. అంటే శ్రమలు వచ్చినప్పుడు తప్పకుండా దీనుడనైతిని అని చెప్పిన మాట ప్రకారం అలాగే ఉంటుంది జీవితం. ఇంకా మనం చూస్తున్నాం, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. అలా చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, నన్ను రక్షించుటకు నేను శ్రమలో పడి ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించుటకు మీరు త్వరపడి రమ్ము అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా నాకు సహాయము నీవే ప్రభువా, నీవే నాకు సహాయము అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, సహాయము నీవే అంటే ఫస్ట్ రక్షించుటకు రమ్ము అని చెప్తున్నాడు. ఇంకా రెండవదిగా మనం చూస్తున్నాం, నాకు సహాయము నీవే అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నా రక్షణకర్తవు నీవే. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, నాకు సహాయము అని చెప్పడం మాత్రం కాకుండా ఆయన అంటున్నాడు, నా రక్షణకర్తవు నీవే. అంటే దేవుని గురించి ఎంత విశ్వాసముతో ఈ కీర్తనలో ఆయన చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ శ్రమల పాలైతిని అని చెప్తూ నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము అని అడుగుతున్నాడు. తర్వాత నా సహాయము నువ్వే అంటున్నాడు. తర్వాత నా రక్షణకర్తవు నీవే అంటున్నాడు. రక్షణకర్త కూడా నీవే ప్రభువు అని అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, ఆలస్యము చేయకము అని అంటున్నాడు. ప్రభువా, మీరు ఆలస్యం చెయ్యవద్దు, త్వరగా వచ్చి నన్ను రక్షించుము, త్వరగా వచ్చి నాకు సహాయం చేయము, త్వరగా వచ్చి నాకు రక్షణకర్త వైపు నాకు ఉండుము, ఆలస్యం చేయకము అని చెప్పి ఆయన ఎంత దేవుని సన్నిధిలో ఎంతగా ఈ కీర్తనలో మనం చూస్తున్నాము. శ్రమల పాలయ్యి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ కీర్తన 70వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే మనము కూడా ఒకవేళ శ్రమలో ఉంటేనే కాదు, కానీ అందరూ శ్రమలో ఉండాలి, శ్రమలో ఉండియే ఈ రీతిగా ప్రార్థన చేయాలని కాదు, కానీ మనము ఎట్టి పరిస్థితిలో మనం ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయవచ్చు. ఒకవేళ మీరు సంతోషంగా ప్రార్థన చేయవచ్చు, ఒకవేళ దుఃఖంలో ఉంటే ఈ రీతిగా మనం ఇప్పుడు చదివిన రీతిగా మనం ప్రార్థన చేయవచ్చు. లేదంటే మనము ఏదైనా ఒక అవసరం మనకు ఉన్నట్లయితే దాన్ని చెప్పి మన అవసరము మన యొక్క పరిస్థితిని బట్టి మనము ప్రార్థన చేయవచ్చు. ఆ రీతిగా మనం చేసినట్లయితే తప్పకుండా, అంటే మన దేవునికి ఏదో ఇప్పుడు చూడండి, ఎవరో ఒక్కరు వచ్చి నాతో మాట్లాడితే నేను ఆ ఒక్కరు మాత్రమే నేను వినగలను, కానీ మన దేవునికి అలా కాదు. అంటే 1000 చెవి ఉందా అని అంటున్నారా? లేదు. ఆయన ప్రపంచం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆత్మ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మాత్రం కాదు, లండన్ దేశంలో మాత్రం కాదు, ఇంకా ఆఫ్రికా దేశంలో మాత్రం కాదు, ఎక్కడ నుండి మీరు ప్రపంచంలో మొరపెట్టినా కూడా తప్పకుండా మన మొర దేవుని సన్నిధిలో అది చేరును, ఆయన చెవిలో అది జొచ్చును అని చెప్పి ఒక వాక్యం ఉంది. ఆ రీతిగా మీరు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా తప్పకుండా మన దేవుడు వింటాడు. తప్పకుండా గొప్ప కార్యమును ఆయనే మనకు రక్షణకర్తయే ఆయన ఉంటాడు, మనకు గొప్ప కార్యము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మాకు కావలసిన సమయంలో తండ్రి రక్షణకర్తయే మీరు మాకు ఉన్నారు, మా అవసరతలను తీర్చూస్తున్నారు.
తండ్రి మేము మొరపెట్టుచున్నప్పుడు తండ్రి మా మొరను ఆలకించుచున్నావు. ఆ రీతిగానే ప్రభువా రాత్రి పగలు మేము ఎప్పుడు మొరపెట్టినా తండ్రి మీరు మాతో ఉండి ప్రభువా మీరు మమ్మల్ని దీవించి నడిపించి ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని చెప్పారు. ఆ రీతిగా ఉండమని ప్రభువా మేము కోరుతున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.